గద్దిస్తూ ఉన్నారు. కానీ అయినా మనుషుల యొక్క మాటలను పట్టింపు చేసుకోలేదు. మనుషుల యొక్క గద్దింపును పక్కన పెట్టి అతడు ఒకటే గురి పెట్టుకున్నాడు. ఏంటంటే ఆయనను కలవాలి, ఆయనతో నా సమస్య చెప్పుకోవాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి ఒకే ఒక దృష్టి, మనస్సు పెట్టుకొని బిగ్గరగా పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడైన యేసు అని బిగ్గరగా, మరీ బిగ్గరగా పిలుస్తున్నాడట. ఈ రాత్రి ఒక మాట చెప్పనా, నీకు కలిగినటువంటి కొన్ని అవమానకరమైన మాటల్లో, నీకు ఎదురయ్యేటువంటి కొన్ని కష్టాలలో, నీ జీవితాల్లో ఏమి ఎదురైనా కానీ, మనుషుల ద్వారా కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఏమి ఎదురైనా, నీకెదురయ్యే వాటిని బట్టి ఆగిపోకో. నీ మాటలను నీకు ఎదురవుతున్నాయని కొన్ని సమస్యలను బట్టి ఆగిపోకో. నీకు మాటలు కొన్ని అవమానకరమైన మాటలు వస్తున్నాయని ఆగిపోకో. మరి నువ్వేం చేయాలి? ఆ మాటలు వస్తున్నప్పుడే నీ భక్తిని రెట్టింపు చేసుకోవాలా. గద్దిస్తున్నారు ఆ గుడ్డివాడిని, అతడు మరీ బిగ్గరగా కేక వేస్తున్నాడట. హల్లెలూయా. మన భక్తి ఎలా ఉండాలో తెలుసా? సమస్య వచ్చినప్పుడే మరింత పెరగాల, బాధలు వస్తున్నప్పుడే మరింత పెరగాలి, నిందలు వస్తున్నప్పుడే మరింత పెరగాలి, అవమానాలు ఏర్పడుతున్నప్పుడే మరింతగా పెరగాలి. సమస్య వచ్చిందని ఆగిపోకూడదు, ఇబ్బందులు వస్తున్నాయని ఆగిపోకూడదు, అవమానాలు వస్తున్నాయని ఆగిపోకూడదు. నువ్వెప్పుడైతే నీ సమస్యలు మరింత నీ భక్తిని పెంచుకుంటావో, మరింత నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకుంటావో, నా దేవుడు మనుషులు ఎంతమంది నిన్నన్నా కానీ నీ ప్రార్థన మాత్రం ఆగలేదు. చూసావా? ఆ ప్రార్థనను దేవుడు వినేవాడై ఉంటాడు. హల్లెలూయా. అక్కడ మనుషులు అతన్ని ఊరుకోమని గద్దించారు. బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది, అతడు మరీ బిగ్గరగా కేక వేశాడు. హల్లెలూయా. మరీ బిగ్గరగా కేక వేశాడు అంటే ఇప్పుడు మనుషులు గద్దింపును చూడలేదు దేవుడు. అతడు బిగ్గరగా కేక వేసినటువంటి పిలుపును, కేకను విన్నాడు. ఈ రాత్రి నేనేమంటున్నా తెలుసా? నీ విన్నపాన్ని కూడా వినగలిగిన దేవుడైన, నీ ప్రార్థనను కూడా వినగలిగిన దేవుడైనా, మనం ఉన్న చోటే ఏ సంఘటన, ఏ పరిస్థితి జోడు చేసుకున్నా, ఉన్న చోటన మోకరించు, ఉన్న చోటన దేవునికి మొరపెట్టు. నీ మొరలను ఆలకించిన దేవుడు మనకు సమాధానమిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా.